ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు సార్, ఈ విచారణ కొనసాగుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు అంటే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినామని పోలీసులు అదుపులో ఉన్న నిందితులు చెప్తా ఉన్నారు. ఈ స్థాయిలో ట్యాపింగ్ జరిగితే కేసీఆర్కి నిజంగా తెలియకుండా ఉంటుంది సార్. అంటే అడ్డంగా దొరికినా కూడా కేసీఆర్ ఇంకా బుకాయిస్తున్నారు అనుకోవచ్చా? అడ్డంగా దొరికిందన్న పదం నేను వాడను. అది చెప్పాల్సిన న్యాయ వ్యవస్థ. అందువల్ల అలా మా కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు మనం ఇవ్వకూడదు. అడ్డంగా దొరికాడా దొరకలేదా ఆ ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ ఆధారంగా కోర్టులు నిర్ణయిస్తాయి. పోలీసులే నిర్ణయించినప్పుడు యూట్యూబ్ ఛానల్ నిర్ణయిస్తాయా ఎవరు దోషి, ఎవరు అడ్డంగా దొరికిండు, ఎవరు నిల్లున దొరికిండ్రు అని? అంటే ట్యాపింగ్ జరగలేదు అని కూడా బలంగా కానండి. యూట్యూబ్ ఛానళ్ళు కాదు డిసైడ్ చేయాల్సింది అడ్డంగా దొరకడం, నిల్లున దొరకడం అనేది. అసలు పోలీసులు కూడా నిర్ణయించారు, కోర్టులు నిర్ణయిస్తాయి. మన దేశంలో వ్యవస్థ ఉంది. అందువల్ల ఆ రకమైన కామెంట్ నేను చేయను. కానీ బట్ డెఫినెట్గా 1200 ఫోన్లు ట్యాప్ చేయడమే నిజమైతే అది ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తెలిసినా తెలియకపోయినా అకౌంటబుల్ కావాలి. అందువల్ల కేసీఆర్ తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా, కేసీఆర్ ఆదేశం మీదే జరిగిందా, ఇవి కూడా ప్రస్తుతం. ఎందుకంటే ముఖ్యమంత్రి దానికి బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే 1200 టెలిఫోన్లు ట్యాప్ చేయడం అంటే ఒక పోలీస్ అధికారి స్వార్థంతోనూ 4 పోలీస్ అధికారుల అవసరాల కొరకు జరిగే అవకాశమే లేదు. లేదు అధికార పార్టీలోని ఒకరిద్దరు నాయకుల ఆదేశాల మేరకు, అవసరాల మేరకు జరిగే అవకాశమే లేదు. అందువల్ల అత్యున్నత రాజకీయ స్థాయిలో నిర్ణయంతో జరగాలి, లేదంటే వాళ్ళకి సమాచారం ఉండే జరిగే అవకాశం ఉంది. అల్టిమేట్గా ఆ ఆరోపణలు కోర్టులో రుజువైతే అప్పుడు కేసీఆర్కు శిక్ష పడుతుంది. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్.